కరీంనగర్ రూరల్ మండలం చర్లబూత్కూరు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో శ్రీ సీతారామాంజనేయ నవగ్రహ శివలింగాల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలను గురువారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు పురోహితులు సుధాకర్ శాస్త్రి, శ్రీనివాస్ శాస్త్రి, కాసుల చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గత 3 రోజుల నుంచి ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. మొదటగా మంగళవారం రోజున గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్ష కంకణ ధారణ, పంచగవ్య మేళన, ప్రాసనం, అఖండ దీపారాధనం, మృతుక, వాస్తు, యోగిని, నవగ్రహ మండల రచనం, స్థాపనం, ప్రసాద వినియోగ కార్యక్రమాలను నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం సర్వతోభద్ర మండల స్థాపనం, కలశ స్థాపనం, అగ్ని ప్రతిష్ఠ, స్థాపిత దేవతా హావనంలో జలాదివాసం, ఆవాహిత మండల పూజ, ద్వాత్రిశాంత్ కలశస్త్రవనం, ఇక మహాభిషేకంతో పాటు 2 రోజుల పాటు పూజాది క్రతువులను నిర్వహించారు. నేడు వృషభ లగ్న పుష్కరాంశ సుముహూర్తాన యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, ప్రతిష్టాంగన హావనంలో కళాన్యాసంలో దృష్టి కుంభం, నేత్రనోలనం, బలిహరణం, పూర్ణహుతి, యజ్ఞభస్మ తిలకాధారణం, కలశోదక మర్దనం, ఆశీర్వచనం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో అర్చకులతో పాటు రాచమల్ల అంజయ్య, రాచమల్ల కిష్టయ్య మరియు వారి కుటుంబ సభ్యులు, కరీంనగర్ ప్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, మాజీ సర్పంచ్ దెబ్బల రమణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కూర శ్యాంసుందర్ రెడ్డి, నాయకులు రమేష్ గౌడ్, నరేష్ గౌడ్, కూర అమరీందర్ రెడ్డి, నరేష్ రెడ్డి, పలువురు నాయకులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 3వ తారీఖు నుండి శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది. దానిలో భాగంగా నిన్నటి రోజున హోమం కార్యక్రమాలు జరిగినవి. నవగ్రహ హోమము మరియు గణపతి హోమం జరిగింది. నేటి రోజున శ్రీ రామలింగేశ్వర సమేత ఆంజనేయ మరియు సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహ విగ్రహ ప్రతిష్ట శ్రీ కాసుల చంద్రశేఖర్ స్వామి వారి ఆధ్వర్యంలో మరియు మా గ్రామ ఆచార్యులైన సుధాకరు, శ్రీనివాస్ స్వామి ఆధ్వర్యంలో జరిగినది. ఇది కార్యక్రమం గ్రామస్తులందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు మరియు అందరికీ దేవుడు ఆశీస్సులు అందియాలని కోరుకుంటున్నాను. సుధాకర్ శర్మ చర్లబూత్కూరు గ్రామం. ఈ యొక్క గ్రామంలో 4వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 6వ తారీఖు వరకు రామలింగేశ్వర ఆలయము మరియు నవగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు ప్రారంభమై నేటితో ముగిశాయి. నేటి రోజున ఈ యంత్రస్థాపనలు, కళాన్యాసము, కర్తన్యాసము, గర్తన్యాసము, కళాన్యాసము ఇత్యాది కార్యక్రమాలన్నీ జరిగాయి. యంత్రస్థాపన తర్వాత విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఆ తర్వాత కాసేపట్లో స్వామివారి ఆరాధన కార్యక్రమం, తర్వాత మంగళాశాసనం, తీర్థప్రసాద వినియోగము, భోజన ప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయి. ఇటువంటి కార్యక్రమంలో నిన్నటి రోజున శ్రీవారి అనగా శ్రీ రామచంద్రుని మరియు శివుడి యొక్క సామూహిక హోమాల కార్యక్రమం జరిగాయి. ఇందులో పాల్గొన్నటువంటి వారందరూ కూడా ధన్యజీవులుగా తెలియజేస్తూ జై శ్రీరామ్. ఈరోజు కరీంనగర్ రూరల్ మండలంలోని చర్లబూత్కూరు గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయ ఆవరణలో శ్రీ రామలింగేశ్వర ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు రామ, లక్ష్మణ, ఆంజనేయ మరియు శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తద్వారా గ్రామంలోని కరీంనగర్ చర్లబూత్కూరు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి శివపంచాయతనం, నవగ్రహ, గరుత్మంత, సుబ్రహ్మణ్యేశ్వర, సంతాననాగ, ఆంజనేయ స్వామి శిఖర ప్రతిష్టా కార్యక్రమం 3 రోజుల నుంచి బ్రహ్మాండంగా జరుగుతుంది. అధిక సంఖ్యలో భక్తులు కూడా వచ్చి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ఈ యొక్క ఆ విగ్రహ ప్రతిష్ట వలన ఈ గ్రామానికి అందరికీ కూడా ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పని